వైఎస్ఆర్ చేయుత ద్వారా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు 4,949 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది 3వ ఏడాది అందిస్తా ఉన్న కార్యక్రమం. ఈ 3వ ఏడాది ఇవాళ ఇస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే ఈ 39 నెలల కాలంలో ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అక్క చెల్లెమ్మలకు అందించిన మొత్తం సహాయం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే, ఈ చేయూత అన్న ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే ఇప్పటికీ 14,110 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాము. ఒక్క చేయూత పథకం ద్వారానే మాత్రమే. క్రమం తప్పకుండా వరుసగా ఇప్పటి వరకు అదే పేద అక్క చెల్లెమ్మకు ఒక్కొక్కరికి ఇప్పటికే అందించిన ఆర్థిక సహాయం 56,250 రూపాయలు. 4 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్ కానుక జాబితాలోకి వెళ్ళిపోతారు. కొత్తగా మళ్ళీ 45 సంవత్సరాలు పడిన వాళ్ళు మళ్ళీ ఈ పథకంలోకి చేరుతారు. ఆ కొత్తగా చేరిన ఆ చెల్లెమ్మలకు మళ్ళీ 4 సంవత్సరాల పాటు 75,000 రూపాయల 4 సంవత్సరాల్లో ఇచ్చేట్టుగా ప్రతి సంవత్సరం ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తాం. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం జరుగుతూ ఉంది. అక్క చెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది. ఈ 39 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం కేవలం 4 పథకాల ద్వారా అందించిన సహాయం ఎంతో తెలుసా? కేవలం 4 పథకాల గురించి చెప్తాను. కేవలం ఈ 4 పథకాల ద్వారా జగనన్న అమ్మఒడి ద్వారా 44,50,000 మంది అక్క చెల్లెమ్మలకు, ఆ చెల్లెమ్మలకు వాళ్ళన్న ఆ పిల్లల చదువుల కొరకు ఆ పిల్లల మేనమామగా ఆ అమ్మఒడి అని ఒకే ఒక కార్యక్రమానికి 19,617 కోట్ల రూపాయలు నా చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. కేవలం అమ్మఒడి అని ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 78,74,000 మంది అక్క చెల్లెమ్మలకు ఈ 39 నెలల కాలంలోనే అక్షరాల 12,758 కోట్లు ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. 2 దఫాలు ఇప్పటికే పూర్తయ్యాయి. 3వ దఫా జనవరి మాసంలో ఇస్తాం. చెప్పిన మాట ప్రకారం 4 దఫాల్లో అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే కార్యక్రమం. ఇక వైఎస్ఆర్ చేయూత ద్వారా ఈ 39 నెలల కాలంలో 26,40,000 మంది అక్క చెల్లెమ్మలకు వీరికిచ్చేది ఇవాళతో కలిపితే మరో 14,111 కోట్ల రూపాయలు. ఇక ఆసరాలో ఉన్న 1 కోటి మంది అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ 0 వడ్డీ పథకానికి, ఆ అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాల మీద 0 వడ్డీ పథకానికి మరో 3,615 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఈ 4 పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు ఇప్పటి వరకు ఇచ్చింది అక్షరాల ఈ 39 నెలల కాలంలోనే ఇచ్చింది అక్షరాల
51,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ అన్న, మీ తమ్ముడు. ఈరోజు కేవలం ఈ 4 పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు ఇప్పటి వరకు ఈ 4 పథకాల ద్వారా 51,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. మొత్తంగా నా అక్క చెల్లెమ్మలకు డీబీటీ ద్వారా, అంటే నేరుగా ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వెళ్ళే కార్యక్రమం. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. బటన్ నొక్కుతా ఉన్నాం, అక్క చెల్లెమ్మలకి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పోతా ఉన్నాయి, అక్క చెల్లెమ్మలకు డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. మొత్తంగా ఈ 39 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మలకు ఇలా బటన్ నొక్కి డీబీటీ ద్వారా అందించిన సొమ్ము అక్షరాల 1,17,667 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే ఇవ్వడం జరిగింది, నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి. ఇక మొత్తంగా డీబీటీ చూస్తే అక్క చెల్లెమ్మల కాక అన్నదమ్ములను కూడా కలుపుకొని నేరుగా బటన్ నొక్కి ఆ కుటుంబాల అకౌంట్లలోకి డబ్బులు పంపించే కార్యక్రమంలో చూస్తే, ఆ కుటుంబాలకు నేరుగా డబ్బిచ్చిన కార్యక్రమం చూస్తే 1,71,244 కోట్ల రూపాయలు ఈరోజు ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, అర్హత ఒకటే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందుతా ఉంది అనంటే ఒక్కసారి మార్పు గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రతి అక్కతోనూ ప్రతి చెల్లెమ్మతోనూ తేడా చూడమని అడుగుతా ఉన్నాను. అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు. అంతేకాకుండా ఇక నాన్ డీబీటీ పథకాలు, నాన్ డీబీటీ అంటే నేరుగా బటన్ నొక్కితే వెళ్ళే విధంగా కాకుండా ఇక మిగిలినవి కూడా కలుపుకుంటే మిగిలిన 6 పథకాలు అంటే ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు అనే ఈ 6 పథకాలు కూడా నాన్ డీబీటీ పథకాలు కూడా కలుపుకుంటే అక్షరాల ఈ 39 నెలల కాలంలో అవి మరో 1,41,000 కోట్ల రూపాయలు. ఈ డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చింది మొత్తంగా లెక్కేస్తే 3,12,764 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందే పరిస్థితిలోకి ఈరోజు ఈ వ్యవస్థను తీసుకొని వచ్చాం. ఇందులో నా అక్క చెల్లెమ్మలకు మాత్రమే ఈ బటన్ నొక్కి ఇచ్చే కార్యక్రమం కాక ఈ ఇంతకు ముందు చెప్పిన ఈ ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు ఈ పథకాలను కూడా కలుపుకుంటే నా అక్క చెల్లెమ్మలకు మాత్రమే ఇచ్చింది ఎంత అని చూస్తే 2,39,013 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు అక్క చెల్లెమ్మలకు అందుతా ఉంది. ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా, తేడా చూడమని అడుగుతా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు ఈరోజు అక్షరాల రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు వాళ్ళ చేతిలో ఇంటి పట్టాలు పెట్టాం. మొదటి దశ కింద, రెండో దశ కింద ఇళ్ల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అవి మరో 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం 31 లక్షలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇల్లు పూర్తవుతే
ఒక్కొక్క ఇంటి విలువ కనీసం 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతిలో కేవలం ఆ ఇండ్లు ఆ ఇంటి పట్టా విలువే ఎంతో తెలుసా? ఒక్కొక్కరి చేతిలో 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాము ఈ ఇంటి పట్టాలు, ఈ ఇల్లు కట్టించే కార్యక్రమం. అంటే ఈ అక్క చెల్లెమ్మల చేతుల్లో అక్షరాల 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈ కేవలం ఇంటి పట్టాలు ఇల్లు నిర్మించి ఇచ్చే ఈ ఒక్క కార్యక్రమం ద్వారా. తేడా ఒక్కసారి గమనించమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఎందుకు ఈ తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నానో తెలుసా? కారణం, ఇంతకుముందు పరిపాలన కూడా చూశారు. ఆ పరిపాలనలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, ఒక బడ్జెట్ ఇచ్చేది, అదే బడ్జెట్ అదే ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన చేసిన అప్పుల కన్నా ఇప్పుడు మన ప్రభుత్వంలో అప్పులు ఇంకా మన ప్రభుత్వం తక్కువ చేస్తూ ఉంది. అయినప్పటికీ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు, ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. కారణం, ఆ రోజుల్లో దోచుకో పంచుకో తినుకో కేవలం నలుగురు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, గ్రామాలలో జన్మభూమి కమిటీలు. దోచుకో పంచుకో తినుకో. ఇక ప్రజలకు డబ్బులు పోయేదే లేదు. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈడ నేరుగా బటన్ నొక్కుతున్నాము, నా అక్క చెల్లెమ్మల చేతుల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. అందుకే ఈరోజు మీ బిడ్డ చేయగలుగుతున్నాడు, ఆ రోజు ఆ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం చెయ్యలేకపోయింది అన్నది ఒక్కసారి గుర్తెరగమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.